అందరికీ నమస్తే అప్ప, అందరికీ నమస్తేమా. ఈరోజు మనం అందరూ ఇటు చేరినాము. ఏం ప్రోగ్రాము? అప్పచ్చులు ఇచ్చేదానికి. ఎప్పుడు తిండి మిండేనా? 4 విషయాలు చెప్తారు మీరు. 4 విషయాలు చెప్తామని. అదే 4 విషయాలు వినేద్దామని వచ్చాం అక్కడికి. ఓకే సార్, గుండు సార్. ఓకే. గుండు కదండి, బడతలా గుండు బాస్. అది కూడా అంతే, గుండు బాస్ అంతే. మనకుండేదానే స్టైల్గా మలుచుకోవాలా. నేనంతేప్ప, అవునా కదమ్మా? మనకుండేదానే స్టైల్గా మలుచుకోవాలా. ఏదైనా సరే మన లైఫ్ కూడా అంతే. మనకుండేంతలోనే మనము హ్యాపీగా ఉండేదానికి ట్రై చేయాలా. అట్లా నేనైతే అట్లే ఉంటాను. ఏం పెద్దాయమా? అంతే కదా? అది కరెక్ట్, వెరీ గుడ్. పెద్దాయమ్మ అట్లుంది కాబట్టి నగలు నన్ను జోరుగా వేసింది. ఇప్పుడైతే నేను ఇంతవరకు వీడియో తీసినాను. ఇప్పుడైతే మా సార్ తీస్తారంటే మా వారు తీస్తారనమాట. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏమని నేను చెప్తా. ఓకే. అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ నమస్తే మీకు అనమాట. ఇప్పుడేమంటే ఇక్కడ అందరూ చేరినాం కదా, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఈరోజు ఫోటోల కార్యక్రమం. కిసిక్కమైన ఫోటోలు తీస్తాం అనమాట. ఫోటోలు ఎందుకంటే ఐడి కార్డుకి, దేనికి ఫోటోలో ఐడి కార్డుకి ఫోటోలు తీస్తాం. ప్రతి ఒక్కరికి అంటే నా దగ్గర నుండి A to Z వరకు అంతేనండి. అందరికి కలిపి ఐడి కార్డులు అయితే చేస్తున్నాం. దానికోసం ఫోటోలు తీసేకి ఇక్కడ అందరూ కొలువు తీరినాం అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఫోటోలు తీసుకొని ఉత్తిగా పంపించేస్తే బాలేదు కదా. పెద్దవాళ్ళు చిన్నపిల్లలతో సమానం కాబట్టి అందరికీ కూడా చాక్లెట్లు తెచ్చుకున్నాను. ఈ విధంగా ఇదొక ప్యాకెట్, ఇదొక ప్యాకెట్. అందరికి చాక్లెట్లు ఇచ్చి ఫోటోలు తీసుకొని పంపిస్తాను అనమాట. భద్రమండ్రా ఎవరన్నా చాక్లెట్లు ఇస్తే బయట పోయినప్పుడు అమ్మిస్తే మాత్రమే తీసుకోవాలి. ఎవరు ఇచ్చినా తీసుకోకూడదు. నా పిల్లలకు జాగ్రత్త చెప్పేది అనమాట. అంటే ట్రిప్పులు కూడా వెళ్తా ఉంటాం కదండి, మీకు తెలుసు ఆల్రెడీ. చాలా వరకు వీడియోలు కంటిన్యూగా చూసే వాళ్ళకి తెలుసు. మనం ట్రిప్పులు కూడా వెళ్తా ఉంటాం. బస్ మాట్లాడుకొని ట్రిప్ వేసి 4-5 రోజులు బయట ఉండి అట్లా వస్తాం కదా. కాబట్టి ఎప్పుడైనా అనుకోకుండా మనం ట్రిప్ వేసినప్పుడు ఈ జాగ్రత్త ముందుగానే ఉంటే మంచిది. అప్పటికప్పుడు ఐడి కార్డు రావాలంటే మనకు దొరకదు కదా. దానికని ఇప్పటి నుండి ప్లాన్ చేస్తున్నాం. ఇది కరెక్టా కాదా అన్నట్లు మీరు కమెంట్లో తెలియజేయండి. ఓకేనా? ఈవినింగ్ టైంలో ఫోటోలు తీస్తే చాలా అందంగా వస్తాయండి. దానికని ఈ రకంగా ప్లాన్ చేసుకుంటాం. సాయంత్రం తీయాలన్నట్లుగా సాయంత్రమే ఫోటోలు తీసామన్నమాట. చాలా చాలా బాగా వచ్చాయి. ఇంకా ఐటీ కార్డ్కి ఏ షేప్లో కావాలని కట్ చేసుకొని ఆ రకంగా సెట్ చేసుకుంటాం అనమాట. ఇవన్నీ కూడా ఐడి కార్డ్కి ఎప్పుడన్నా బయట వెళ్ళినప్పుడు హాస్పిటల్కి కానివ్వండి, లేకపోతే ట్రిప్ కానివ్వండి, ఇంకెక్కడైనా కూడా కానివ్వండి, ఐడి కార్డ్ వేసుకోకపోతే వాళ్ళకు కూడా సేఫ్ కదా. దానికని వాళ్ళకి మాకి అందరికీ కూడా లేండి సేఫ్గా ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఐడి కార్డ్స్ అయితే చేయిస్తున్నాము. మీకేమనిపించిందని మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఈ రకంగా చేయడం రైటా రాంగా అన్నట్లుగా. కానీ ఒకసారి వీళ్ళని బయట తీసుకెళ్ళాలి ట్రిప్ కంటే 1,00,000 పైనే ఖర్చు వస్తుంది అనమాట. నాకు బస్సుకి, రూములకి, తిండికి అన్నిటికీ కూడా డబ్బు ఖర్చు పెట్టినా పర్లేదు, కానీ వాళ్ళ ఆనందం చూసి మురిసిపోతాను. అదేవిధంగా డబ్బు ఖర్చు పెట్టింది మర్చిపోతాను అనమాట. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.